సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకులో బాణావతి పాములు నాయకు కుమార్తె సాయికు ఇంటి వద్దకే వెళ్లి వితంతు పెన్షన్ను అందజేయనున్నారు. దేశ చరిత్రలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేయడం ఇదే మొదటిసారి. సీఎం వస్తుండటంతో పెనుమాక వెళ్లి అధికారులు ఏర్పాట్లు పరిశీలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేపు చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ అందుకోబోతున్న బాణావత్ పాములు నాయకు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఏ రకంగా ఫీల్ అవుతున్నారు తీసుకోబోతున్నారు? సంతోషంగా ఉన్నాం సార్. ఒక దేవుడు వచ్చినట్టు వస్తున్నాడండి మా ఇంటికి. ఇక అందుకునే పెన్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం. అదొకటి, మా అమ్మాయి భర్త చనిపోయాడు స్వామి. మా అమ్మాయి కూడా ఇక్కడే నా దగ్గరే బతుకుతుంది. ఇక అందుకని ఆయనకి కాళ్ళ మీద దండం పెట్టుకుని, అయ్యా మా ఇల్లు కూడా శుభ్రంగా కొంచెం ఇల్లు కట్టిపెట్టయ్యా అని మా కూతురు కూడా నాకు ఉంటూ బాగట్లేదు. అంతగా అదొకటి, పోయిన ఎలక్షన్లో జగన్ గారు ఎంతమందిని బతినాలన్నా చేసినా ఒక్కళ్ళు మమ్మల్ని ఆదుకునే మానవులు లేరండి. మానవులు లేకపోయేసరికి అంతలోకి మా అల్లుడు ఒకటి చనిపోయి, ఆ పిల్ల ఒకటి, ఇంకా మా మనోళ్ళు ఇంకా నాకు ఉంటూ బాగోక సాలినట్టు బతికి ఇంకా ఈ ఇల్లు కూడా కట్టుకోలేకపోయినా ఒక దేవుడిలాగా వచ్చావు కాబట్టి అయ్యా, నా ఇంటికి వచ్చి ఒక దేవుడిలాగా వచ్చావు. అందుకు నేను నా ఇల్లు కూడా చూడండి దండం పెడదాం అనుకుంటున్నాను. మీరు చెప్పండి అమ్మా, అంటే అసలు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చి మీకు మీ నాన్నకి ఇద్దరికి పెన్షన్ ఇవ్వబోతున్నారు. మాకు బాగుంది సార్. మాకు మటుకు సార్ వస్తున్నారు కాబట్టి బాగుంది. మాకు 7,000 ఇస్తున్నారు సార్. 3,000 అంతమంది ఇచ్చేవాళ్ళు, మాకు అయినా సాలేదు కాదు. ఇప్పుడు బాగుంది. మా పిల్లలు చదివించుకోవటానికైనా మాకు బాగుంది. మీకు ఎంతమంది పిల్లలు? మీ భర్త ఎప్పుడు చనిపోయాడు? మా ఆయన చచ్చిపోయి 5 సంవత్సరాలు అవుతుంది సార్. జగన్ వచ్చినప్పుడే చచ్చిపోయాడు మా ఆయన. కనీసం వాళ్ళు ఏం ఆదుకొని కూడా ఆదుకోవాలా సార్. చేసన్న సార్ ఇక్కడ పెద్ద మనుషులతో మేము ఆ పార్టీ వాళ్ళు అన్నారని చెప్పేసి మాకు ఏది చేయలేదు సార్. మా అన్నయ్య చేపించాడు. అది సార్. మీరు చెప్పండి అమ్మా, మీ ఆయనకి మీ కుమార్తెకి ఇద్దరికి చంద్రబాబు వచ్చి పెన్షన్ ఇవ్వబోతున్నాడు కదా. చంద్రబాబు పెన్షన్ ఇస్తున్నాడు. మేము సంతోషంగా తీసుకుంటున్నాం. మాకు అదే చాలు. అది మరి మీరు పూరి గుడిసెలో ఉంటున్నారు, రేపు ఏం అడగబోతున్నారు చంద్రబాబు గారు? ఇల్లు మేము కట్టలేము సార్, నువ్వు కట్టియాల్సిందే అని అంటే మీరు ఈ నియోజకవర్గంలో గతంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఉన్నాడు, లోకేష్ ఉన్నారు. అయినా కానీ ఎందుకు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పూరి గుడిసెలోనే ఉన్నారు? అవి పొలాలు చేసి దెబ్బ తినేసాము సార్, కట్టలేకపోయాం. అది ఎందుకని గత ప్రభుత్వంలో మీకు ఇల్లు ఇవ్వలేదా? లేదు సార్. చంద్రబాబు 2 లక్షలు ఇచ్చాడు. అప్పుడు అల్లుడు చచ్చిపోయాడు. ఇప్పుడు మా పరిస్థితులు బాగోలేదు. ఇంకా అందుకని వదిలేసాను. నేను ఇచ్చేసాను పంచాయతీ ఆఫీసులో పోయి. నేను కట్టలేను సార్ అన్న, ఆ తాటాకులలోనే ఉండాలి. అది సార్. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఒక పూరి గుడిసెలో రేపు వీళ్ళు మొత్తం ఉంటున్నారు, ఏదైతే పాములు నాయకు, ఆయన భార్య, ఆయన కుమార్తె, ఇద్దరు మనవాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్న పరిస్థితి. అయితే గతానికి భిన్నంగా కూడా చంద్రబాబు ఈరోజు దేశంలోనే ఎప్పుడు లేని రీతిలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు, అలాగే కొత్తగా ఇవ్వబోతున్న ఈ నెల పెన్షన్ 4,000, 7,000 రూపాయలు కలిపి కూడా చంద్రబాబు మొదటిసారి కూడా ఇవ్వబోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన పెన్షన్లు ఇవ్వటం కూడా చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పటికే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే రేపు జరగబోతున్న ఏర్పాట్లకు సంబంధించి కూడా అధికారులు స్వయంగా పరిశీలిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు వీరంతా కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను అయితే పరిశీలించబోతున్నారు. సో ఏది ఏమైనా సరే రేపు జరగబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా దేశంలో మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు వచ్చి మొదటిసారిగా వీరికి పెన్షన్ ఇవ్వబోటాన్ని మనం బాధ్యతలతో ఎవరైతే ఉన్నారో పాములు నాయకు, అలాగే ఆయన కుమార్తె, ఆయన భార్య ముగ్గురితో కూడా మాట్లాడాం. గత 5 సంవత్సరాల కాలంగా గత ప్రభుత్వంలో అందరికీ ఇల్లు ఇచ్చారు కానీ మాకు ఇల్లు ఇవ్వలేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఇల్లు కట్టుకునేందుకు 2 లక్షలు ఇచ్చారు. ఆ రోజు తమ అల్లుడు చనిపోవడంతో దానికే కేటాయించాము. ఇప్పుడు ఖచ్చితంగా రేపు చంద్రబాబుని కొత్తగా ఇల్లు నిర్మించి ఇవ్వమని చెప్పి రేపు కోరుతామని చెప్పి కూడా పాములు నాయకు కుటుంబ సభ్యులు చెప్తున్నారు.